సంద్రపాలలు తాకిన ఒక ప్రేమ కథ. వెయిట్ వీడేంటి సడన్గా సముద్రం అంటున్నాడు, ప్రేమ కథ అంటున్నాడు అని అనుకుంటున్నారా? ఒకసారి నేను చెప్పేది వినండి. మొగదలపాడు బీచ్, టైం ఈవినింగ్ 4 o'clock. సముద్ర పొంచుల్లో సరదాగా నడుస్తున్న నాకు ఒక వ్యాలెట్ కనిపించింది. ఈరోజు మన టైం బాగుంది అనుకున్నా, కానీ ఓపెన్ చేసి చూసేసరికి ఏం లేదు, లోపలంతా డొల్ల. బట్ లోపల ఉన్న సిగరెట్ పాకెట్ ఓపెన్ చేసి చూస్తే మనీ. మళ్ళీ మన టైం బాగుంది అనుకున్నా, కానీ అది జస్ట్ నాట్ ఏ మనీ. ఒక అమ్మాయి ప్రేమ, తాను మెచ్చిన అబ్బాయికి తనకు నచ్చిన మాటల్లో నోట్ల మీద రాసి పంపించిన ప్రేమ లేఖ. ఈ లెటర్స్ చదవడం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నాకున్న ఆత్రం అయితే ఆగట్లేదు. చదువుతున్నా, వినండి. హలో అబ్బాయి, ఎందుకో నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను చూసిన వెంటనే ఈ విషయం నీతో చెప్పాలనిపించింది, కానీ అమ్మాయినిగా అంత తొందరగా చెప్పలేకపోయా. కానీ నువ్వు కూడా నన్ను చూస్తున్నావని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. కొద్ది రోజులు తిప్పించుకున్నా, సారీ ఫర్ దట్. ఫైనల్లీ షీ సెడ్ ఐ లవ్ యూ. రియల్లీ నైస్ కదా. ఇంతలా ప్రేమించే అమ్మాయి ప్రేమను ఇలా సముద్రంలోకి విసిరేయడానికి రీజన్ ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మేబీ బ్రేకప్ అనుకుంటా. ఈ లవ్లో ఒకరిని మర్చిపోయేలా చేసే మాటలు చేతులు కొన్ని అయితే, మర్చిపోలేని గుర్తులు కొన్ని ఉంటాయి. అవి ఎవరిని అంత తొందరగా మర్చిపోనివ్వు. మేబీ ఈ అబ్బాయి మర్చిపోలేని గుర్తుల్లో ఈ వ్యాలెట్ ఒకటి అనుకుంటా. సో సాడ్ కదా.